Hi guys, this is Raghu and welcome back to my channel. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, RRR లాంటి భారీ చిత్రంతో పాన్ ఇండియాలోనే కాకుండా ఏకంగా గ్లోబల్ రేంజ్లో సంచలన విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుకున్నారు. ఈ సినిమాలో ఒకరిని మించి ఒకరు స్క్రీన్ని షేక్ చేసి పడేశారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో, ప్యూర్ ఎమోషన్స్తో సెన్సేషనల్ టాప్ ఇండియన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో అబ్బురపరిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించడం గమనార్హం. ప్రపంచ దేశాల్లో తెలుగోడి సత్తా ఏంటో రుచి చూపించింది ఈ సినిమా. ఇందులో ఈ మాస్ హీరోలిద్దరి ఎలివేషన్ సీన్స్ సినిమాకే హైలైట్గా నిలిచాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా నాటు నాటు సాంగ్లో ఈ ఇద్దరి పర్ఫార్మెన్స్ అండ్ ఎనర్జీ చూసి ప్రేక్షకులు సైతం నివ్వెరపోయారు. ఈ పాటకి గాను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఆస్కార్ అవార్డు అందుకోవడం విశేషం. ఇలా RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన తారక్ చరణ్ ఇద్దరు సోలో హీరోలుగా పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా, అందులో మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా లాంటి మాస్ మూవీతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా, అనుకోని విధంగా ఈ సినిమా తొలి రోజే ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఎన్టీఆర్ మాస్ క్రేజ్ తో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు 176 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి పాన్ ఇండియన్ రేంజ్ లో కలెక్షన్ల మోత మోగించాడు. ఇక లాంగ్ రన్ లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 500 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ పంబర్ ఎగ్గొట్టాడు. ఈ చిత్రంతో నిర్మాతలకి లాంగ్ రన్ లో 50 కోట్ల మేర లాభాలను అందించడం విశేషమనే చెప్పాలి. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోలో హీరోగా టాప్ ఇండియన్ డైరెక్టర్స్ లో ఒకరైన తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాను భారీ అంచనాల మధ్య రీసెంట్ గా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయగా మొదటి రోజే ప్రేక్షకుల నుండి డిజాస్టర్ టాక్ అందుకుంది. కమర్షియల్ గాను ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఎన్నో విమర్శల మధ్య ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. అయినప్పటికీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 186 కోట్ల గ్రాస్ వసూళ్లతో మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్నప్పటికీ అప్పటికే ప్రేక్షకుల్లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో క్రమక్రమంగా వసూళ్లు పూర్తిగా డ్రాప్ అయ్యాయి. దీనికి తోడుగా సంక్రాంతి బరిలో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ఎఫెక్ట్ కూడా గట్టిగానే తగిలింది. దాంతో ఈ చిత్రం లాంగ్ రన్ లో 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. ఫైనల్ గా నిర్మాతలకి 150 కోట్ల మేర నష్టాలను మిగిల్చింది. మెగా అభిమానులను తీవ్ర నిరాశలో ముంచింది. మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా తర్వాతి సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ని తారక్ బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధిస్తే, చరణ్ మాత్రం ఆ సెంటిమెంట్ కి మరింత బలాన్ని అందిస్తూ డిజాస్టర్ తో చివరికి ఆ సెంటిమెంట్ కే బలైపోయాడు. ఇలా ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు హీరోల మధ్య, అలాగే వీరి ఫ్యాన్స్ మధ్య గట్టి వారే నడుస్తోంది. ఈ కోవలోనే మరోసారి బాక్స్ ఆఫీస్ వారికి తెరలేపాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ గేమ్ చేంజర్ మూవీతో భారీగా ఎదురుదెబ్బ తిన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ కంబ్యాక్ కి సిద్ధమవుతున్న సెన్సేషనల్ మూవీ పెద్ది ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా, రీసెంట్ గా శ్రీరామనవమి సందర్భంగా సినిమా నుండి అఫీషియల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఆ గ్లింప్స్ లో రామ్ చరణ్ రగుడ్ లుక్ అండ్ ఎలివేషన్స్ కి, డైలాగ్స్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో సొంతమవుతూ ఉండగా, గ్లింప్స్ ఆల్రెడీ సాలిడ్ రికార్డులతో దుమ్ము దుమారం లేపుతూ ఉండడం విశేషం కాగా, ఇప్పుడు టాలీవుడ్ లో గ్లింప్స్ ల పరంగా ఆల్ టైమ్ రికార్డులను 24 గంటలు కాకముందే బ్రేక్ చేసి సరికొత్త రికార్డుతో సంచలనం సృష్టించింది. అయితే టాలీవుడ్ లో గ్లింప్స్ ల పరంగా ఇదివరకు వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దేవరా రిలీజ్ అయినప్పుడు 24 గంటల్లో వ్యూస్ పరంగా 26.17 మిలియన్ వ్యూస్ తో టాలీవుడ్ లో రికార్డును క్రియేట్ చేయగా, ఇప్పుడు ఆ రికార్డును 18 గంటల టైంకే బ్రేక్ చేసిన పెద్ద గ్లింప్స్ ప్రస్తుతం 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకొని కొత్త రికార్డును భారీ మార్జిన్ తో నమోదు చేస్తూ దూసుకుపోతుంది. వ్యూస్ పరంగా కొత్త రికార్డులతో సంచలనం సృష్టిస్తూ
మా సూచకోతకు వస్తున్న పెద్ద గ్లిమ్స్ లైక్స్ పరంగా మాత్రం వెనకబడిపోయింది. ఇప్పటికే ఈ చిత్రానికి 4 లక్షల లోపే లైక్స్ మార్కుని అందుకోగా దేవర 7 లక్షలకు పైగా లైక్స్ ను సాధించడం విశేషం. అలా టాప్ లో భీమ్లా నాయక్, ఓజీ గ్లిమ్స్ లాంటివి లైక్స్ విషయంలో టాప్ ప్లేస్ లో అలాగే ఉన్నాయి. మొత్తం మీద వ్యూస్ పరంగా మాత్రం పెద్ద గ్లిమ్స్ టాలీవుడ్ లో ఉన్న రికార్డులను అన్ని బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ ను సాలిడ్ మార్జిన్ తో నమోదు చేసి ప్రత్యేకించి ఎన్టీఆర్ సినిమాలకి సవాల్ విసురుతున్నాడు చరణ్. ఇకపై చూడాలి తర్వాత రాబోయే ఎన్టీఆర్ నీల్ కాంబోలో డ్రాగన్ మూవీ, ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవర పార్ట్ 2 సినిమాల టీజర్లు, బాక్సాఫీస్ కలెక్షన్లతో అలాగే చరణ్ అప్కమింగ్ ప్రాజెక్టులతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ వార్ కొనసాగిస్తారో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సో దట్స్ ఆల్ గైస్, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరణ్ తారక్ల మధ్య వార్లో ముందు ఎవరు గెలవబోతున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.